లేజర్ ట్రీట్మెంట్ లో నాకు స్కిన్ పైన కాల్చారనమాట. లోపల నుంచి ఆ బ్యాక్టీరియాని తీసారనమాట. ఇలాంటి మిస్టేక్స్ మనం తెలిసి తెలియకుండా చేయటం వల్ల మన స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది, కానీ సోది ఎక్కువగా చెప్తున్నారు. ఈ సోదంతా దాటుకుని వెళ్ళాక ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, కాకపోతే మా పేషెంట్స్ అంతవరకు ఉండట్లేదని చాలా డైరెక్ట్ గా కామెంట్ పెట్టారు. డోంట్ టేక్ ఇట్ సో లైట్. లైక్ నాకు టీనేజ్ క్రాస్ అయిపోయింది కాబట్టి నేను యాక్నీకి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నాకు యాక్నీ రాదు అని మాత్రం అనుకోకండి. వచ్చే డిఫరెంట్ ప్రోడక్ట్స్ యాడ్స్ చూడగానే మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే నా స్కిన్ ఇంకా బాగుంటుందేమో, ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల నా స్కిన్ ఇంకా గ్లో అవుతుందేమో అన్న ఒక చిన్న ఆశతో నేను లిటరల్ గా ఏడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట నా ఫేస్ చూసి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వెల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్యూటీ కాన్సెప్ట్ వీడియో. సో లాస్ట్ వీడియోలో నేను హెయిర్ కేర్ కి సంబంధించి కొన్ని టిప్స్, నాకు తెలిసిన అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ఇష్యూస్ వల్ల నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ మీరందరూ ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా మంది మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు. సో దెన్ ఐ కేమ్ టు నో మీకు ఈ ప్యాటర్న్ ఆఫ్ వీడియోస్ బాగా నచ్చుతున్నాయని చెప్పి. సో ఈ వీడియోలో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక స్కిన్ కేర్ కాన్సెప్ట్తో అనమాట. పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు మీలో చాలా కాదు మనలో చాలా మంది ఎన్నిసార్లు అద్దం చూసుకుంటాను చెప్పండి. ఎక్కడ అద్దం కనిపిస్తే అక్కడ, ఒకవేళ కనిపించకపోతే మొబైల్లో సెల్ఫీ మోడ్లో పెట్టుకొని మరీ చూస్తూనే ఉంటాము. ఎందుకు అంటే మన స్కిన్ విషయంలో ఇంకా మన ఫేస్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాం కాబట్టి. మరి అంత పర్టికులర్గా ఉండే మన ఫేస్ అండ్ స్కిన్ విషయంలో తెలిసి కూడా పట్టించుకోకుండా చేసే కొన్ని మిస్టేక్స్ అండ్ తెలియకుండా మనం చేస్తున్న కొన్ని మిస్టేక్స్, నిజం అనుకుని నమ్ముతున్న కొన్ని అపోహలు, కొన్ని మిత్స్ ఉంటాయి కదా. సో ఇవన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో ఇప్పటి వరకు మీరు ఈ విషయాల్ని తెలుసుకోకపోయి ఉంటే కనుక అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా అలాంటివి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు కదా. సో అందుకు నేను ఈ వీడియోలో ఈ విషయాల్ని మీకు చెప్పడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ లేడీస్ వరల్డ్. మన ఛానల్లో బ్యూటీ అప్డేట్స్, షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్, వాటితో పాటుగా కొన్ని ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కూడా ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం. అండ్ ఇంకా సోది లేకుండా, సుత్తి చెప్పకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే హెయిర్ వీడియోలో ఒక ఆమె పక్కగా నాకు కామెంట్ పెట్టారు, మీరు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కానీ సోది ఎక్కువగా చెప్తున్నారు, ఈ సోదంతా దాటుకుని వెళ్ళాక ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, కాకపోతే మా పేషెంట్స్ అంతవరకు ఉండట్లేదని చాలా డైరెక్ట్ గా కామెంట్ పెట్టారు. అందుకనే నేను సుత్తి లేకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి అయితే వచ్చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాక్నీ కోసం. యాక్నీ అంటే మనకి జనరల్ గా మనందరం ఏమనుకుంటాం, టీనేజర్స్ కి మాత్రమే యాక్నీ అనేది వస్తుంది. ఆ టీనేజ్ క్రాస్ అయిన తర్వాత మనకి 24-25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మనకి యాక్నీ అనేది రాదు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది కంప్లీట్ గా మిత్ అండి, ఇది మన అపోహ మాత్రమే. ఎందుకు అంటే యాక్నీకి ఏజ్ కి అసలు సంబంధం లేదు. మన తినే ఫుడ్ ని బట్టి మనకి యాక్నీ అనేది వస్తుంది అనమాట. ఓకే, నేను ఒప్పుకుంటా, మనకి టీనేజ్ కన్నా ముందు యాక్నీ అనేది మన స్కిన్ పైన రాదు. అండ్ వన్స్ మన హార్మోన్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత, హార్మోనల్ చేంజెస్ మన బాడీలో స్టార్ట్ అయిన తర్వాత ఏ ఏజ్ లో అయినా మనకి యాక్నీ అనేది రావచ్చు అనమాట. సో డోంట్ టేక్ ఇట్ సో లైట్. లైక్ నాకు టీనేజ్ క్రాస్ అయిపోయింది కాబట్టి నేను యాక్నీకి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నాకు యాక్నీ రాదు అని మాత్రం అనుకోకండి. మనం తినే ఫుడ్ ని బట్టి, మనం కన్జ్యూమ్ చేసే ఆయిల్ ని బట్టి, ఫేస్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోకుండా హైడ్రేటెడ్ గా ఉంచుకోకపోవడం వల్ల కూడా మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మన స్కిన్ పైన యాక్నీ అనేది రావచ్చు. సో ఇది యాక్నీ రిలేటెడ్ గా ఇది ఒక అపోహ మాత్రమే. అండ్ యాక్నీ రిలేటెడ్ గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మీలో చాలా మందికి అండ్ నాకు కూడా ఇది బాగా అలవాటు, ఒక చిన్న పింపుల్ కనిపిస్తే దాన్ని గట్టిగా చిదిపేంత వరకు కూడా మనకి ప్రశాంతత ఉండదు. అండ్ నాకు కూడా సేమ్ ఇలాగే ఉంటది. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఇది మనలో చాలా మందికి తెలుసు కానీ అలా చేస్తూ ఉంటాం. బట్ దిస్ ఇస్ రాంగ్. బట్ మనం ఏం నమ్ముతామంటే ఈ ఉన్న యాక్నీని ఇలా మనం చిదిపేయటం వల్ల అది కంప్లీట్ గా క్లియర్ అయిపోయి మన స్కిన్ అంతా బాగుంటుంది అనుకుంటున్నాం. కానీ ఇది కరెక్ట్ కాదు. అలా చిదిపేయటం వల్ల దాని లోపల ఉన్న బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యి లేయర్స్ లోపల నుంచి ఉన్న బ్యాక్టీరియా అంతా చేరుతూ పక్కకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి మల్టిపుల్ యాక్నీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ డోంట్ డూ దాట్. మనం యాక్నీని అలా అస్సలు చిదపద్దు. నాకు కూడా ఇది బాగా అలవాటు, తెలిసినా కూడా అలా చేస్తూ ఉండేదని. బట్ ప్లీజ్ డోంట్ అవాయిడ్ డూ దాట్. మన స్కిన్ పైన యాక్నే రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మనలో చాలా మందికి స్కిన్ పైన కన్సర్న్ చాలా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ లోకి వచ్చే డిఫరెంట్ ప్రోడక్ట్స్ యాడ్స్ చూడగానే మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే నా స్కిన్ ఇంకా బాగుంటుందేమో, ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల
నా స్కిన్ ఇంకా గ్లో అవుతుందేమో అన్న ఒక చిన్న ఆశతో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నింటినీ మనం ట్రై చేసేస్తూ ఉంటాము. సో దానివల్ల అవి మన స్కిన్కి సూట్ అవ్వకపోవడం వల్ల కూడా మనకి యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వెనెవర్ యూ వాంట్ టు ట్రై అ న్యూ ప్రోడక్ట్, సో ప్లీజ్ డూ అ ప్యాచ్ టెస్ట్. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఓకే అనుకుంటే అప్పుడు ట్రై ఇట్ ఆన్ యువర్ స్కిన్. అంతేగాని మన స్కిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, లైఫ్ లాంగ్ మనతో ఉండాల్సింది. అండ్ ఫేషియల్ స్కిన్ అనేది ఇంకా మనకి అపురూపం అన్నమాట. సో ఇంత అపురూపమైన మన స్కిన్ని, మన ఫేషియల్ స్కిన్ని ఏది పడితే అది యూజ్ చేసేసి దాన్ని స్పాయిల్ చేయొద్దు. ఫేస్ పైన యాక్నే రావడానికి మెయిన్ రీజన్ ఇది కూడా ఒకటి ఆయిల్ ఫుడ్ తినకండి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ప్యాచ్ టెస్ట్ లేకుండా ట్రై చేయకండి. నేను కూడా ఇలాగే మనం తెలిసి తెలియక కొన్ని చేస్తుంటాం కదా. నాకు కొన్ని యాక్నే వచ్చిందనమాట. సో ఆ యాక్నే ఎక్కడో చిన్న పింపుల్ లాగా ఉండేది. when I was 23 ఆ టైంలో వచ్చింది. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఒక ఆయింట్మెంట్ ఇచ్చారనమాట. లైక్ జింకోడర్మ్ ఏదో ఆయింట్మెంట్ ఇచ్చారు. పింపుల్ పైన జస్ట్ పెట్టమని చెప్పారు. సో ఆ పింపుల్ అనేది 2 days లో పోయి నాకు అక్కడ స్కిన్ అనేది బాగా గ్లో అవ్వడం స్టార్ట్ అయింది. అన్నోయింగ్లీ ఇది గ్లో అవుతుంది కదా అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఫేస్ అంతా కూడా అప్లై చేసేసాను అనమాట. ఇట్ వాజ్ అన్ యాక్నే ఆయింట్మెంట్. నేను బాగుంది కదా అని చెప్పి ఫేస్ అంతా కూడా అప్లై చేసేసి నైట్ పడుకునేదాన్ని. సో దీనివల్ల నాకు ఫేస్ అంతా కూడా పింపుల్స్ వచ్చేసాయి. అది మనకి దేన్ని ఎలా యూజ్ చేయాలో, ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలో ఆ క్వాంటిటీలో యూజ్ చేస్తే మాత్రమే మన స్కిన్ బాగుంటుంది. లేదు అంటే స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. మొత్తం యాక్నే వచ్చేసింది. ఐ వాజ్ లైక్ నేను లిటరల్ గా ఏడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట నా ఫేస్ చూసి. సో ఆ టైంలో మా వారు నన్ను ఒక స్కిన్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నాకు లేజర్ ట్రీట్మెంట్ కూడా చేయించాల్సి వచ్చింది అనమాట. అది రూట్స్ లోపలికి వెళ్ళిపోయింది. నాకు లేయర్స్ లోపల నుంచి రూట్స్ లోపలికి వెళ్ళిపోయి ఆ ఆయింట్మెంట్ నా స్కిన్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేయటం వల్ల లేజర్ ట్రీట్మెంట్ లో నాకు స్కిన్ పైన కాల్చారనమాట. ఆ యాక్ని ఎక్కడైతే ఉందో ఆ యాక్ని ఉన్న చోట దాన్ని కాల్చి లోపల నుంచి ఆ బ్యాక్టీరియాని తీసారనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ మనం తెలిసి తెలియకుండా చేయటం వల్ల మన స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటివి మనం మల్టిపుల్ టైమ్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ పైన గుంటలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో అటువంటి గుంటలు కూడా ఫామ్ అవుతాయి. మనం పింపుల్ ని ప్రిక్ చేసినా కూడా ఇటువంటి గుంటలు ఫామ్ అవుతాయి. సో దానివల్ల మన ఫేస్ అంతా కూడా చిన్న కన్నాలతో కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. అండ్ మన లుక్ కి అది అస్సలు మంచిది కాదు. కాబట్టి ఇలా ఎప్పుడూ ట్రై చేయొద్దు. పింపుల్ రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఎక్స్పైరీ చూసుకోండి. మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులర్ గా యూజ్ చేసేస్తూ ఉంటాము. బట్ కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాం. ఓకే ఇది ఎక్స్పైరీ అవ్వలేదు, ఇది ప్రోడక్ట్ మనకి యాక్టివ్ గా ఉందని చెప్పి కొనేస్తూ ఉంటాము. ఆ టైంలో మనం అలర్ట్ గానే ఉంటాం. బట్ వెన్ ఎవర్ వి యూజ్ ద ప్రోడక్ట్ అది ఎక్స్పైరీ అయిపోయినా కూడా మనం చెక్ చేసుకోకుండా తెలుసుకోకుండా మనం యూజ్ చేసేస్తూ ఉంటాం అనమాట. సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్, మన స్కిన్ పాడవడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట. ఎక్స్పైరీ అయిపోయిన ప్రోడక్ట్ ని మనం మన స్కిన్ పైన పెట్టినట్టయితే కనుక మన స్కిన్ కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది. అండ్ మళ్ళీ రెన్యూవల్ చేయడానికి, మన స్కిన్ ని రెన్యూవల్ చేయడానికి చాలా సమస్యలు పడాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో బీ కేర్ఫుల్. ఎప్పుడైనా సరే కొనేటప్పుడు మాత్రమే కాదు, మనం రెగ్యులర్ యూసేజ్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కసారి మధ్యలో చెక్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ అనేది ఎక్స్పైరీ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ ఎక్స్పైరీ అవ్వడానికి ఇంకెంత టైం ఉంది అనేది హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. సో దట్ మనం ఆ డేట్ దగ్గర పడుతున్నప్పుడు విల్ బి సమ్వాట్ అలర్ట్ అవుతాం కదా. సో ఆ టైం నుంచి ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం మానేస్తాం. అండ్ జనరల్ గా ఇవి మాయిశ్చరైజర్స్ లాంటి డైలీ యూజ్ ప్రోడక్ట్స్ లో అయితే ఇటువంటి మిస్టేక్ జరగదు. ఎందుకంటే అది ఎక్స్పైరీ అయ్యే లోపే మనం వాడేస్తాం. కానీ మనం స్కిన్ మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడో అంటే అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేస్తుంటాం కాబట్టి మనకి తెలియకుండా అవి ఎక్స్పైరీ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాటి విషయంలో మాత్రం మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ సో ఫస్ట్ యాక్ని రిలేటెడ్ మిత్స్ అండ్ మిస్టేక్స్ మీకు క్లియర్ గా షేర్ చేస్తాను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మిత్ ఏంటంటే మనం మాయిశ్చరైజర్ ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. మాది ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు మాయిశ్చరైజర్ అస్సలు అవసరం లేదు, నా స్కిన్ లో కావాల్సినంత మాయిశ్చర్ ఉంది ఆయిల్ రూపంలో కాబట్టి నాకు అసలు మాయిశ్చరైజరే అవసరం లేదు అని చాలా మంది మనలో అనుకుంటూ ఉంటారు. సో దట్ వాజ్ కంప్లీట్లీ రాంగ్. నాది కూడా ఆయిలీ స్కిన్ అనమాట. సో నేను కూడా కొన్నాళ్ళ వరకు ఇదే అపోహలో ఉండి నేను మాయిశ్చరైజర్ అయితే అస్సలు యూజ్ చేయలేదు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నా మ్యారేజ్ అయ్యేంత వరకు
కూడా ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే యూస్ చేసేదాన్ని. బికాస్ ఆ ఫెయిర్ అండ్ లవ్లీ మనకి ఏదన్నా కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలన్నమాట. ఫెయిర్ అండ్ లవ్లీ రాయగానే మన స్కిన్ ఒక్కసారిగా గ్లో అవుతుంది, మాయిశ్చరైజర్ రాయగానే మన స్కిన్ కొంచెం జిడ్డుగా అవుతూ ఉంటుంది కదా. సో మనకి ఇది మనకి సెట్ కాలేదు, అది మనకి సెట్ అయింది కాబట్టి మన స్కిన్ గ్లో అవుతుంది అనుకుంటాము. ఇది కంప్లీట్ గా రాంగ్ అనమాట. ఫెయిర్ అండ్ లవ్లీలో ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్, బ్లీచ్ లాంటి ప్రోడక్ట్ ఉంటుంది. సో దానివల్ల మన స్కిన్ గ్లో అవుతుంటది అనమాట. అండ్ మాయిశ్చరైజర్ వల్ల మన స్కిన్ లోపల నుంచి కూడా మన స్కిన్ ని ట్రీట్ చేస్తూ ఉంటది అనమాట. మన స్కిన్ దానిపైన ఇంకేమన్నా లైక్ మనం ఒక మేకప్ ప్రోడక్ట్ అప్లై చేసిన ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కి కావాల్సినంత మాయిశ్చర్ ని ఇచ్చి మన స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటది అనమాట. సో అందరికీ కావాల్సింది ఓవర్ నైట్ రిజల్టే. ఎవరికి కూడా ప్లాన్డ్ అండ్ ప్రాసెస్డ్ రిజల్ట్ ఎవరికి వద్దు. సో ఓవర్ నైట్ రిజల్ట్ కావాలి కాబట్టి చాలా మంది ఇప్పటికీ కూడా ఫెయిర్ అండ్ లవ్లీతో మాత్రమే ఆగిపోతున్నారు, మాయిశ్చరైజర్ ఎవరు యూజ్ చేయట్లేదు. కాబట్టి స్కిన్ కి ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అవసరం. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా ఏ టైప్ ఆఫ్ స్కిన్ అయినా మాయిశ్చరైజర్ ఇస్ అ మస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఎందుకు అలాంటి ప్రోడక్ట్ కాబట్టి మాయిశ్చరైజర్స్ తయారు చేసే వాళ్ళు కూడా ఆ కంపెనీ వాళ్ళు డ్రై స్కిన్ కి ఒకటి, ఆయిలీ స్కిన్ కి ఒక మాయిశ్చరైజర్ ని తయారు చేస్తున్నారు. సో వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. కాకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం హెవీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. క్రీమీ మాయిశ్చరైజర్, హెవీ మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకోవాలి. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కాస్తంత లైట్ మాయిశ్చరైజర్, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకుంటే మీ స్కిన్ కి బాగుంటుంది అనమాట. అండ్ నాది బేసిక్ గా ఆయిలీ స్కిన్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నది పాండ్స్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అనమాట. నాకు అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ నా ఆయిలీ స్కిన్ పైన అది పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. సో నా చాయిస్ అయితే మాత్రం పాండ్స్ లైట్ జెల్ మాయిశ్చరైజర్. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆయిలీ స్కిన్ యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఇంకా మీకు ఆయిలీ స్కిన్ లో మాకు ఇంకా మంచి ప్రోడక్ట్ కావాలనుకుంటే యూ కెన్ ఆల్సో యూజ్ న్యూట్రిజినా మాయిశ్చరైజర్. సో అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం హెవీగా ఉన్న మాయిశ్చరైజర్స్ ని యూజ్ చేస్తే మీ స్కిన్ కి బాగుంటుంది. మాయిశ్చరైజర్ గురించి చెప్పేటప్పుడు ఇంకొక ఫ్యాక్ట్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. నైట్ మనం స్కిన్ కేర్ చేసి పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవగానే మనకి అంటే ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు చెప్తున్నాను, మిగతా వాళ్ళకి ఇలా ఉంటుందో లేదో నాకు తెలీదు. నాకు వచ్చేసి ఈ ఏరియాలో ఇంకా ఈ ఏరియాలో అండ్ ఈ ఏరియాలో ఒక టైప్ ఆఫ్ ఆయిలీనెస్ ఉంటది అనమాట కదా. సో ఆ ఆయిలీనెస్ ఉండేటప్పుడు మనకి జిడ్డుగా అనిపిస్తుంటది. ఏంటి జిడ్డుగా ఉంటుంది అని చెప్పి మనం వెంటనే ఫేస్ వాష్ చేసేసుకుంటాం. బట్ ప్లీజ్ డోంట్ డూ దాట్. ఎందుకు అంటే మనకి మన స్కిన్ నుంచి సెక్రెట్ అయిన నేచురల్ ఆయిల్స్ అనమాట. ఆ ఆయిల్స్ ని ఒక్కసారిగా ఫేడ్ అవుట్ చేసేదు, వాష్ అవుట్ చేయదు. జస్ట్ ఆ ఆయిల్స్ తో సింపుల్ గా అలా మసాజ్ చేసి ఆ స్కిన్ లోపలికే పంపించడానికి ట్రై చేయండి. సో దట్ వీ గ్లో అప్ మోర్ అండ్ మోర్. ఇది ఎక్కడా చూసింది కానీ చదివింది కానీ కాదు. బట్ బేసిక్ గా నేను పర్సనల్ గా ట్రై చేసింది అనమాట ఈ టిప్ అయితే. ఇట్ డెఫినెట్లీ వర్క్స్ అవుట్. సో మీకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మనకి నెక్స్ట్ మిత్ వచ్చేసి ఇప్పుడు వచ్చిందంతా కూడా మనకి రెయినీ సీజన్ అండ్ కమింగ్ అప్ అంతా కూడా వింటర్ సీజనే వస్తుంది. సో ఈ సీజన్స్ లో ఎవరైనా కూడా మనం దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకోవడానికి, అలాగే వేడి నీళ్ళు ఒంటి మీద వేసుకోవడానికి చాలా హాయిగా ఫీల్ అవుతూ ఉంటాము. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. అంటే మనం వేడి నీళ్ళు మన స్కిన్ పైన కానీ మన ఫేస్ పైన కానీ వేసుకోవటం వల్ల మన స్కిన్ పైన ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అన్నిటినీ కూడా డ్రై అవుట్ చేసేస్తుంది అనమాట ఈ హాట్ వాటర్ అనేది. సో వెన్ ఎవర్ యూ వాంట్ యువర్ ఫేస్ టు బి అ లిటిల్ వార్మ్ కావాలి అనుకుంటే కనుక జస్ట్ యూజ్ లూక్ వామ్ వాటర్. స్నానం చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ కంపల్సరీ, మాకు చల్లనీళ్ళు ఖచ్చితంగా అలవాటు లేదు అనుకుంటే కనుక మీరు యూజ్ లూక్ వామ్ వాటర్. దానివల్ల మీ స్కిన్ లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ ని డ్రై అవుట్ చేసేయకుండా మన స్కిన్ తొందరగా ఏజింగ్ అవ్వకుండా కాపాడుతుంది. సో వేడి నీళ్ళు మాక్సిమం అవాయిడ్ చేయటం మంచిది. ఫేస్ పైన అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయటం మంచిది. And if you are habituated to use నార్మల్ టెంపరేచర్ వాటర్, ఇట్స్ టూ గుడ్. మనకి చల్లనీళ్ళు మన స్కిన్ పైన వేయటం వల్ల లోపల నర్వ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. సో దానివల్ల మన స్కిన్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇది కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. కొన్ని ఏళ్ల వరకు చాలా మందికి అసలు ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలా అన్న ఆలోచన ఉండేది. సో ఇంతకు ముందు వచ్చేవన్నీ కూడా కొంచెం క్రీమీ బేస్డ్, జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వచ్చేవన్నమాట. సో అవి ఆయిలీ స్కిన్ పైన అప్లై చేయగానే స్కిన్ ని ఇంకా ఆయిలీగా చేసేసేవి. సో దీనివల్ల అందరూ అసలు మాయిశ్చరైజర్ లాగానే సన్ స్క్రీన్ కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేసేసారు. కానీ ఇప్పుడు కొంచెం మంది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ఈ సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల
సన్ స్క్రీన్ ని అప్లై చేయడం అయితే చేస్తున్నారు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే బయటే కదా మనకి ఎండ ఉండేది, అప్పుడు మాత్రమే మన ఫేస్ పైన సన్ స్క్రీన్ అప్లై చేస్తే సరిపోతుంది కదా అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఇండోర్ లో ఉన్న అవుట్డోర్ కి వెళ్ళినా ఎక్కడైనా కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం ఇట్స్ ఏ మస్ట్ అన్నమాట. ఒకవేళ మీరు ఇంట్లో నార్మల్ గా వంట చేస్తున్నా కూడా ఆ హీట్ కూడా యువర్ ఫేస్ నీడ్స్ సన్ స్క్రీన్. సో మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే లోపల ఇంట్లో నార్మల్ గా ఉన్నా సరే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవడం కంపల్సరీ. అండ్ అవుట్డోర్ లో ఉంటేనే మనకి సన్ రేస్ పడతాయి అని మీరు అనుకుంటున్నారు. వెన్ ఎవర్ యు ఆర్ ఇండోర్ మనకి బయట ఎండ ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక రూపంలో ఆ రేస్ అనేది మనకి తగులుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా ఇట్స్ బెటర్ టు యూజ్ సన్ స్క్రీన్. సో అది ఖచ్చితంగా ఇట్స్ అ మస్ట్ అని చెప్పాలి. దీనివల్ల మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది చెప్తూ ఉంటారు మనకి సన్ ఎక్స్పోజర్ కావాలి. సో ఆ ఎక్స్పోజర్ ఉండేటప్పుడు స్కిన్ పైన ఆ సన్ రేస్ పడటం వల్ల మన స్కిన్ ట్యాన్ అయినా కూడా మంచిదే అని ఫీల్ అవుతూ ఉంటారు. సో యువర్ బాడీ నీడ్స్ సన్ రేస్ ఓకే, కానీ స్కిన్ పైన అది పడిన తర్వాత ఆ స్కిన్ పైన డైరెక్ట్ గా పడకూడదు అనమాట. మన ఫేస్ ని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి మనం సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో ఇది చాలా మందికి తెలిసిన విషయమే, కానీ ఎవరు ఫాలో అవ్వరు అనమాట. ఇంట్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. డే టైం అయితే గనక మీరు బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా బయట సన్ ఉన్నా లేకపోయినా డే టైంలో మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటేనే మన స్కిన్ పర్ఫెక్ట్ గా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. అండ్ ట్యాన్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. చాలా మంది మనలో మన ఫేస్ ఎంత ట్యాన్ అయినా కూడా మన లిప్స్ ట్యాన్ అవ్వవు అనుకుంటారు, కానీ అది ఖచ్చితంగా తప్పు. మన లిప్స్ కూడా ట్యాన్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన ఫేస్ కి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఎలా అయితే అప్లై చేస్తామో స్కిన్ కి కూడా పర్ఫెక్ట్ లిప్ బామ్ అయితే అప్లై చేయాలి. సో అవి టింటెడ్ లిప్స్ అయితే టింటెడ్ లిప్ బామ్స్ ఉంటాయి, లేదు అనుకుంటే నార్మల్ లిప్స్ అయితే మనకి నార్మల్ లిప్ బామ్ ని అప్లై చేసుకునే మనం ఎండలోకి వెళ్తే మన స్కిన్ తో పాటు మన లిప్స్ కూడా చాలా సేఫ్ గా ఉంటాయి అన్నమాట. అండ్ సన్ స్క్రీన్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక విషయం అదేంటంటే సన్ స్క్రీన్ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నట్టుగానే సన్ స్క్రీన్ కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మనం మేకప్ ప్రోడక్ట్స్ వాటర్ ప్రూఫ్ యూజ్ చేసాం కాబట్టి ఎన్ని అవర్స్ అయినా మనకి మేకప్ పోనట్టే, దాంతో పాటు మనం అప్లై చేసిన సన్ స్క్రీన్ కూడా పోదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. మనం మేకప్ ప్రోడక్ట్స్ అప్లై చేసాము, అలాగే మేకప్ ప్రోడక్ట్స్ మాత్రమే మనవి వాటర్ ప్రూఫ్ ఉంటాయి. కానీ సన్ స్క్రీన్ ఎప్పుడు ఎవరిది వాటర్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండదు. కాబట్టి మన స్కిన్ పైన ఖచ్చితంగా ఎవ్రీ 2 hours కి సన్ స్క్రీన్ అనేది రెన్యువల్ చేస్తూనే ఉండాలన్నమాట. 2 hours కి మేకప్ పైన అయినా కూడా ఒక లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. సో హౌ టు అప్లై అనేది మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో సన్ స్క్రీన్ లో ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, ఏ బ్రాండ్ యూజ్ చేయాలి అనేవి ఇలాంటివి చాలా డౌట్స్ ఉండనే ఉంటాయి. కానీ మీరు ఏ బ్రాండ్ ప్రోడక్ట్ యూజ్ చేసినా సరే ఖచ్చితంగా SPF 30+ ఉండేలా చూసుకోండి. కొన్ని SPF 20 ఉంటాయి, కొన్ని SPF 30 ఉంటాయి. అలా కాకుండా SPF 40 కానీ SPF 50 కానీ ఇలా ఉండే ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే మీ స్కిన్ టైప్ ని బట్టి, అంటే మీది ఆయిలీ స్కిన్ అనుకోండి ఖచ్చితంగా మ్యాట్ సన్ స్క్రీన్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను ఇది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే చెప్తున్నాను. అండ్ ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కనుక మీరు జెల్ బేస్డ్ లేదా క్రీమీ బేస్డ్ సన్ స్క్రీన్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆయిలీ స్కిన్ కి మాత్రం మ్యాట్ సన్ స్క్రీన్ అయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. యూజ్ చేసింది అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. నేను యూజ్ చేసింది అయితే మాత్రం లోటస్ మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. అదైతే అల్టిమేట్ ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళందరికీ అదొక మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మనలో చాలా మందికి అదే ఒక అపోహ ఉంటది ఏంటంటే మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ తొందరగా ఏజ్ అయిపోతుంది అనుకుంటారు. సో మేకప్ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అయితే ఏజ్ అవ్వదండి. మేకప్ ప్రోడక్ట్స్ మనం పర్ఫెక్ట్ మనకి కొంచెం మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ సరైన ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోవడం వల్ల మన స్కిన్ అనేది తొందరగా ఏజ్ అవుతుంది అనమాట. ఏజ్ ఇన్ ద సెన్స్ మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవ్వటం వల్ల మనం ఏజ్డ్ గా కనిపిస్తాం అనమాట. కాబట్టి మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయటం వల్ల మాత్రమే మనము ఏజ్డ్ గా కనిపించము. సరైన మంచి క్వాలిటీ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోవటం వల్ల మన స్కిన్ అలా ఉంటది అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేకప్ యూజ్ చేసిన తర్వాత అది రిమూవ్ చేయకపోవడం వల్ల మన స్కిన్ అనేది పాడవుతుంది. చాలా మంది వరకు అందరూ మేకప్ చేసుకునేటప్పుడు చాలా హుషారుగా ఉత్సాహంగా మంచి
మంచి యోయో అంటూ మేకప్ చేసుకుంటారు. బట్ ఒక ఫంక్షన్కి వెళ్తాము, వెళ్ళి వచ్చేసిన తర్వాత మనం మేకప్ రిమూవ్ చేయకుండా బద్ధకంగా పడుకున్నాం అనుకోండి, మన స్కిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. సో మేకప్ చేసుకునేటప్పుడు మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేసి మేకప్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఈవెంట్ మన అకేషన్ అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మేకప్ని రిమూవ్ చేసి మన స్కిన్ పైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకున్నట్టయితే కనుక మన స్కిన్ ఏ మాత్రం పాడవదు. వీటిల్లో ఏం చేయకపోయినా సరే మన స్కిన్ ఖచ్చితంగా పాడవదు. చేస్తే చాలా మందికి ఉండే మాక్సిమం జెంట్స్ అండ్ స్కిన్ కేర్ ఇస్ జస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్. స్కిన్ కేర్ అసలు జెంట్స్ కి అవసరం లేదు అనుకుంటారు, కానీ లేడీస్ దైనా జెంట్స్ దైనా ఎవరిదైనా స్కిన్, వాళ్ళ స్కిన్ కొంచెం హార్డ్ గా ఉంటుంది, మంది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, అదే ఐ మీన్ కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది. అదే తేడా తప్ప ఏ స్కిన్ కైనా సరే స్కిన్ కేర్ అయితే మాత్రం ఖచ్చితంగా అవసరమే. ఎయిదర్ ఇట్ ఇస్ లేడీస్ ఆర్ జెంట్స్, ఎలాంటి స్కిన్ కైనా స్కిన్ కేర్ కంపల్సరీ. మార్నింగ్ లేవగానే క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ ఇవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఒకవేళ మీకు ఈ 3 కష్టం అనుకుంటే కనుక జస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ షవర్ జస్ట్ ట్రై టు యూజ్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ని మాత్రమే అప్లై చేయడానికి కనీసం ట్రై చేయండి. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు అ బిట్ ఆఫ్ సన్ స్క్రీన్, అంతే. ఈ 2 కనీసం జెంట్స్ యూజ్ చేసినట్టయితే మీ స్కిన్ కూడా పాడవకుండా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మనం పీరియడ్స్ టైంలో మన స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, పీరియడ్స్ టైంలో మనకుండే అపోహలు ఏంటి, మన స్కిన్ రిలేటెడ్గా మనం ఎలాంటి అపోహలు పడుతూ ఉంటాము, బట్ వాటిల్లో ఉండే నిజాలు ఎంత అనేది తెలుసుకుందాము. వాటితో పాటు పీరియడ్స్ టైంలో మన స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేసే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఎలా అనిపించింది వీడియో అనేది ఒక చిన్న కామెంట్ పెట్టండి, సో దట్ ఐ వుడ్ కమ్ టు నో మీకు నా వీడియోస్ ఎలా నచ్చుతున్నాయి, రీచ్ ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది. అండ్ వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్.